హైదరాబాద్ గచ్చిబౌలిలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. అంజయ్యనగర్లో నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకుని 2 మృతి చెందినట్లుగా సమాచారం. నాలాను ఆనుకుని కేవలం 50 గజాల స్థలంలోనే నిర్మాణ భవనం చేపట్టినట్లుగా తెలుస్తోంది. ఒక్కసారిగా భవనం కూలిపోవడంతో భారీగా శిథిలాలు పక్కనే ఉన్న అపార్ట్మెంట్ పై పడ్డాయి. దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. కూలిన భవనం పక్కనే హాస్టల్ కూడా ఉండటంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళన నెలకొంది. ప్రమాదానికి అసలు కారణం ఏమిటి? నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టారా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్. హైదరాబాద్ గచ్చిబౌలిలో భారీ ప్రమాదం చోటు చేసుకుంది. అంజయ్యనగర్లో నిర్మాణంలో ఉన్న 7 అంతస్తుల భవనం ఒక్కసారిగా కుప్పకూలింది. ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకుని 2 మృతి చెందినట్లుగా సమాచారం. నాలాను ఆనుకుని కేవలం 50 గజాల స్థలంలోనే భవన నిర్మాణం చేపట్టినట్లుగా తెలుస్తోంది. ఒక్కసారిగా భవనం కూలిపోవడంతో భారీగా శిథిలాలు పక్కనే ఉన్న అపార్ట్మెంట్ పై పడ్డాయి. దీంతో స్థానికులు భయంతో పరుగులు తీశారు. కూలిన భవనం పక్కనే హాస్టల్ కూడా ఉండటంతో స్థానికుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. అయితే ప్రమాదానికి అసలు కారణం ఏమిటి? నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణం చేపట్టారా అన్న కోణంలో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి ప్రవీణ్ లైవ్ ద్వారా అందిస్తారు. ప్రవీణ్. చూసుకోవచ్చు. 5 అంతస్తుల భవనం ఏ విధంగా కుప్పకూలిందో మనం మొత్తంగా చూసుకో. జరిగింది. ఆ బిల్డింగ్ ఏదైతే శిథిలాలు మొత్తం కూడా పడడం జరిగింది. చూసుకోవచ్చు ఈ బిల్డింగ్ పైన ఏ విధంగా ఆ యొక్క బిల్డింగ్ ఇక్కడ అధికారుల నిర్లక్ష్యం. ఎందుకంటే
ఐదు ఫ్లోర్లు 6 ఫ్లోర్లు వేయడము అధికారులు ఉన్నారు. సో ఇది కట్టడము హలో